గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. మనకి 29న ఫ్రైడే 29న ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోసం రోస్టర్ పాయింట్స్ విషయమై వేసిన కేసు మనకి వాయిదా జరిగింది. అడ్జర్న్మెంట్లో ఏం చెప్పారంటే, ఇంప్లీడ్ పిటిషనర్స్ తమ వాదనలు వినిపించారు. వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ప్రిలిమ్స్ వచ్చే వరకు జీవో ఎంఎస్ నెంబర్ 5ని ఫాలో అయ్యారు ఏపీపీఎస్సి వారు. అదేవిధంగా మెయిన్స్ నుంచి సిపిటి ఎగ్జామ్కి అర్హత సాధించాక వాళ్ళని వేకెన్సీస్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా జీవో నెంబర్ 77 ఫాలో అవుతాము. ఈ రెండింటిని మార్గదర్శకంగా పెట్టుకునే అవకాశం ఏపీపీఎస్సికి ఉంది అని చెప్తూ, ఏపీపీఎస్సికి ఆ డిస్క్రిషనరీ పవర్, ఏ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి అని వాడే డిస్క్రిషనరీ పవర్ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్కి ఉన్నాయని చెప్పి గతంలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ సైటేషన్స్ కోట్ చేస్తూ మరి ఇంప్లీడ్ పిటిషనర్స్ వాదించడం జరిగింది. ముఖ్యంగా వారు ఇంకొక వాదన వినిపించారు. ఏంటి అంటే, ఎవరైతే క్వాలిఫై కాలేదో, ఎవరైతే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై కాలేదో వారే ఇలా మరి ఈ కేసు నోటిఫికేషన్ రద్దవ్వాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పడం జరిగింది. ఒక్కో క్యాండిడేట్ ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు, ఆయన కూడా పిటిషనర్గా ఉన్నారు అని చెప్పి వాదించడం జరిగింది. అప్పుడు జడ్జి గారు, మీకు ఇప్పుడు ఈ పిటిషనర్స్ అందరూ క్వాలిఫై కాలేదంటారా? వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై కాలేదంటారా? మీ దగ్గర ఆ విధంగా ఆధారాలు ఉంటే చూపించండి అని జడ్జి గారు అడగడం జరిగింది. మరి ఇటువంటి వివరాలు అయితే ఏపీపీఎస్సి వారి దగ్గర ఉంటాయి తప్ప మరి ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున ఆర్గ్యూ చేసే కౌన్సిల్ దగ్గర ఉండవు. కాబట్టి మరి ఆయన నెక్స్ట్ వాయిదాలో మేము సబ్మిట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ కౌన్సిల్స్. అండ్ ఈ విధంగా ఏంటంటే, మరి జీవోఎంఎస్ నెంబర్ 5 ప్రకారం వెళ్ళామని చెప్పడం, ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై కాలేని వాళ్ళు మరి ఈ విధంగా చేస్తున్నారు అంటే, మెయిన్స్కి క్వాలిఫై కాలేక మరి వాళ్ళేమో ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వాలని కోరుకుంటున్నారు అని చెప్పడం కొంత ఆధారరహితమైన, నిరాధారమైన ఆరోపణ. ఎందుకంటే జీవో నెంబర్ 5ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ స్టేజ్లో మరి న్యాచురల్గానే కొంచెం వెనకబడ్డ ఈ సెక్షన్స్ అందరూ కూడాను మరి మెయిన్స్కి క్వాలిఫై కాలేరు. వాళ్ళు లాజికల్గా థింక్ చేస్తే వీళ్ళు అడిగిందే వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమడుగుతున్నారు? మేము క్వాలిఫై కాలేకపోతున్నాము మెయిన్స్కి, సోషల్ రిజర్వేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసి కట్ ఆఫ్ నిర్ణయించకపోవడం వల్ల సోషల్ రిజర్వేషన్స్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, జీవోఎంఎస్ నెంబర్ 77ని మీరు ఫాలో అవ్వలేదు, కాబట్టి మరి మేము క్వాలిఫై కాలేకపోయామని వాళ్ళు వాదిస్తున్నారు. అట్లాంటప్పుడు మళ్ళీ నువ్వు క్వాలిఫై కాలేదు, నువ్వు పిటిషన్ వేయడానికి అనర్హుడివి అని వాదించడంలో ఎంతవరకు లాజిక్ ఉందో నాకైతే అర్థం కాలేదు. మరి ఎందుకంటే ఇది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించిన ప్రతి వాదనలు ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఇంకా ఇది ప్రిలిమినరీ ఆర్గ్యుమెంట్సే కనుక నెక్స్ట్ ఇంకా జిఏడి వారు ఆర్గ్యుమెంట్ చేయాలి. అదేవిధంగా ఏపీపీఎస్సి లీగల్ కౌన్సిల్ వారు ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి. తర్వాత నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈలోగా పిటిషనర్స్, అడ్వకేట్స్ దీనికి మరి ఏ విధంగా వాళ్ళు
తమ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. ఇవన్నీ కూడా చూద్దాం. కొంతమంది నేను ఫోన్ నెంబర్ ఇవ్వడంతో నాకు కాల్స్ చేస్తున్నారు. మేడం మరి ఇది ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, మా ఇంట్లో ఇప్పటికే లక్షలు మేము ఖర్చు పెట్టుకున్నాము, ₹1,00,000 అప్పు చేశాను మేడం, నేనేం చేయాలి, నాకేమో 31 years వచ్చేసాయి ఏజ్, నేను దీనిపైన ఇలా ఉండిపోవాలా? వద్దు, దయచేసి అలా ఉండాల్సిన అవసరం లేదు. మీరు జాబ్స్ చేస్తూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్రెడీ యూ హ్యావ్ టేకెన్ కోచింగ్. మీరు కోచింగ్ అనేది గో త్రూ అయ్యారు. దానివల్ల మీకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏవి మ్యాసివ్గా ఉండి అనవసరమైనవి చదవకుండా ప్రిలిమ్స్కి ఏం చదవాలి, మెయిన్స్కి ఎట్లా చదవాలి, ఇంటర్వ్యూ స్టేజ్కి ఇంకా వెళ్ళలేదు కనుక ఇంటర్వ్యూ మీరు సెలెక్ట్ అయినప్పుడు సిపిటి ఎగ్జామ్ అంటే మా టైంలో ఇంటర్వ్యూస్ ఉండేవి, ఇప్పుడు లేవు, మళ్ళీ పెడతారేమో కూడా తెలీదు. కాబట్టి స్టేజ్ వైజ్ మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ కోసం ఎలా చదవాలి, మెయిన్స్ కోసం ఎలా చదవాలి అనేది మీరు అపియర్ అయ్యారు. ప్రిలిమ్స్లో 75 మార్క్స్ వచ్చాయి, 65 మార్క్స్ వచ్చాయి. మెయిన్స్కి వెళ్ళే వరకు నాకు 175 మార్క్స్ వచ్చాయి. మరి ఎట్లా మేడం, నేను ఇంట్లో చూస్తే నేను అప్పులు చేసి నన్ను చదివిస్తున్నారు పేరెంట్స్. నో, యూ హ్యావ్ టు గో త్రూ సమ్ జాబ్. ఏదో ఒక జాబ్కి వెళ్ళండి. అది ప్రైవేట్ సెక్టర్ అయినా పర్లేదు, కార్పొరేట్లో అయినా పర్లేదు. మీరు ఏదో ఒక జాబ్ చేస్తూ మీరు చదువుకుంటూ మీరు వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. ఎంతోమంది ఎస్జిటీలుగా టీచర్స్గా పనిచేస్తూ సివిల్స్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణ గారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఆయన పక్క జాబ్ చేస్తూ కూడా ఆయన చదివి సివిల్స్ని సాధించారు. అట్లా నిరాశపడద్దు, ఏదో ఒక జాబ్ చేయండి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక మన తల్లిదండ్రుల్ని అడగడం చాలా మనకి సిగ్గుగా అనిపిస్తుంది. ఎన్నాళ్ళు కూర్చొని తినాలని. కోచింగ్ అనేది 6 months or 1 year, అంతకన్నా ఎక్కువ మీరు టైం వేస్ట్, మనీ వేస్ట్ చేసుకొని హైదరాబాద్లో వెళ్ళి లేదా వైజాగ్లో వచ్చి కోచింగ్స్ తీసుకోవడం అనేది చాలా సహేతుకమైన విషయం కాదు. అది హేతుబద్ధమైన ఆలోచన కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏదో ఒక జాబ్స్ చేస్తూ చదవండి. అదే పనిగా చదివినా మీ గ్రాస్పింగ్ పవర్ అంతే ఉంటుంది. అది దాటిపోయినాక మీ మైండ్ అంతకన్నా ఎక్కువ గ్రాస్ప్ చేయలేదు. కాబట్టి రిపీటెడ్ రివిజన్స్ విల్ గివ్ యూ అ ఫ్రూట్ఫుల్ రిజల్ట్. మీరు చదివిందే మళ్ళీ పదే పదే మీరు పక్క జాబ్ చేసుకుంటూ చదివితే సరిపోతుంది. ఇది నా సలహా. ప్రాక్టికల్గా నేను రోణంకి గోపాలకృష్ణ గారి గురించి చెప్పాను. అదేవిధంగా నేను కూడా సరదాగా ఒక పక్క జాబ్ చేస్తూ ఎక్కడో కొండల్లో హుకుంపేట అనే మండలంలో నా ఫస్ట్ పోస్టింగ్ ఎంపీడీఓగా అప్పుడు చేస్తూ నేను రాస్తే గ్రూప్ 2లో మళ్ళీ ఎక్సైజ్ సెలెక్ట్ అయ్యాను రెండోసారి. సో ఇవన్నీ జాబ్ అనేది దేనికి ఆటంకం కాదు. మన మనసు గట్టిదే ఉండాలి. టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోగలిగితే చెడు అలవాట్లు, అనవసరంగా గ్రూప్లో డిస్కషన్స్, స్నేహాల పేరుతో బయట తిరగడం, విలాసాలు చేయడం, అది కాకుండా ఒక జాబ్ అనేది ఒక నిర్దిష్టమైన టైంలో చేసుకొని ఇంటికి వచ్చాక ఒక 3-4 hours మీరు డైలీ బ్రషప్ చేసుకుంటే మీ సబ్జెక్ట్ సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. మనం నెక్స్ట్ వాయిదా కోసం ఎదురు చూద్దాం. ఓకే, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామల ఛానల్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే